జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, ప్రతి ఒక్కరూ కొద్దిగా ఆలోచన చేయండి. ప్రతి విషయాలు నేను చెప్పే ప్రతి వీడియోలో కూడా నేను మొదట ఏం చెప్తానంటే కొద్దిగా ఆలోచన చేయండి. తొందరగా వీడియో చూసేసి ఇంతేలే ఈ వీడియో దీని గురించి ఏముంది అని దయచేసి అనుకోద్దండి. ఎక్కడి నుంచి ఎక్కడికి సబ్జెక్ట్ ఉంటుందో, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం పాయింట్ ఉంటుందో కొద్దిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఏదో వీడియో చేయాలనే దాంతో కాదు నేను చేసేది. ప్రతి ఒక్కటి దానికి ఒక విలువ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే తినేసి పేపర్ పారేసినంత ఈజీ కాదు లైఫ్. కొద్దిగా ఆలోచించేది. మొదటగా నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు ఈ వీడియో విన్న తర్వాత ఆలోచించండి. మొదటగా నేను చెప్పే విషయం ఏమంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక మనమంటూ కాదు, కొందరంటూ మనమంటూ అని చెప్పేది అది నాకు ఆ స్థాయి లేదు కాబట్టి చెప్తాను. ఎందుకంటే కొంతమంది బాగా సంపాదించుంటారు, వాళ్ళకి దేవుడు అన్ని విధాల అన్ని అనుకూలం, లోటు అనేది లేకుండా వాళ్ళకి దేవుడు అన్ని రకాలుగా బాగా కాపాడింటాడు. వాళ్ళకి కొన్ని ఏమైపోతుందంటే వాళ్ళు ఉండే ప్రెజర్ పట్టి, వాళ్ళకు ఉండే పనులు పట్టి, ఆ ప్రెజర్ పట్టి, ఆ టెన్షన్ పట్టి కొన్ని వాళ్ళకి అంతగా ఐడియా చేయరు. చేస్తారు కానీ అంతగా లోతుగా ఆలోచన చేయరు. ఒక విషయం ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ప్రతి బాగుండే వాళ్ళ ఇంటికి కార్లు ఉంటాయి, కరెక్టే కదా. ఆ కార్లో ఒక డ్రైవర్ ఉంటాడు. మీకు ఎక్కడన్నా నమ్మకస్తుడు, చాలా నమ్మకస్తుడు. ఎక్కడన్నా అర్ధరాత్రిలో పోవాలా పదాము అంటే వస్తారనమాట వాళ్ళు. సబ్జెక్ట్ ఏమంటే వాళ్ళ విలువ చాలా ఎక్కువ. ఎందుకంటే నీ ప్రాణంకి తన ప్రాణం అడ్డం. నీ ప్రాణమును కాపాడాలంటే ఫస్ట్ తన ప్రాణము ఇదైన తర్వాతే నీ ప్రాణం పోవాల్సింది. చెప్పేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉండేది. అంటే అంత విలువైంది ఆ ఫీల్డ్. మన ఓన్ సెల్ఫ్ డ్రైవింగ్కి ఇది ఆలోచన లేదు నేను చెప్పేది. కాకపోతే ఒక డ్రైవర్ని అంటూ మనం పెట్టుకొని తను ఇది చేసినామంటే మొదట వాళ్ళకి యోగక్షేమాలు దయచేసి ఫస్ట్ చూడండి. తను అర్ధరాత్రిలో వస్తాడు, పట్టపోగలు వస్తాడు, మట్ట మధ్యాహ్నం వస్తాడు, అర్ధరాత్రిలో వస్తాడు, సాయంకాలంలో వస్తాడు, వారము, వజ్రము, పండగ, పాడ్యము, గాలి, వాన, చలి, ఎండ ఇవన్నీ వదిలేసి మన కోసం అంటూ నమ్మకంగా వస్తాడు డ్రైవర్. తనకి వాళ్ళ ఇంకోటి ఏమంటే చాలా మటుకు కొంతమందికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ అందరూ చెప్పుకోలేరు. ఆలోచన చేయండి బాగా. ఎందుకంటే తను వస్తా ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఉంటుంది. భార్య భర్త కొట్లాడటమో, లేకోకుండా పోతే ఏదన్నా డబ్బులు సమస్య, లేకోకుండా పిల్లలకి ఏదన్నా తెచ్చియాలి అనేటివి తెచ్చుకోకుండానో ఉంటాయి కదా. అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. వాళ్ళు వస్తానే పాపం ఏదన్నా ముందే నేను పోయొచ్చిన తర్వాత నీకు అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, నేను పోయొచ్చిన తర్వాత పిల్లలకు బుక్కులు తీయిస్తాను, నేను పోయొచ్చిన తర్వాత మీకు ఊరికి పిలుచుకోపోతాను, నేను పోయొచ్చిన తర్వాత తీసుకొని వచ్చిన తక్షణమే ఫస్ట్ నీకు ఈ స్కూల్కి చేర్పిస్తాను, ఇట్లా ఎన్నో నేను పోయొచ్చిన తర్వాత నీకు హాస్పిటల్లో చూపిస్తాను అని వాళ్ళ ఇంట్లో ఎన్నో చెప్పింటారు. డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చేస్తాడు అంతే. కానీ మనకు తెలిసిండేది నేనేమంటానంటే ప్రతి విషయం అంతే లోతుకు పోయి పైకి రావాలా. మనం ఏమి చేసినా ఏమి మాట్లాడినా ఎదుటి వ్యక్తికి దాన్ని పూర్తిగా అర్థం కావాలంటే అది లోతుకు పోయి పైకి రావాలా. దయచేసి ఎక్కడన్నా మనం పిలుచుకోపోతాము ఒక డ్రైవర్ని, ఒక బండి తీసుకొని రాపా, వాళ్ళు ఏం చేయాలంటే పాపం మొదట వాళ్ళకి భోజనం, మొట్టమొదటిది వాళ్ళ భోజనం ఇప్పించిన తర్వాతే, నువ్వు భోజనం చేసిన తర్వాతే ఫస్ట్ బండి మొదలు పెట్టప్ప. నేను ఇంట్లో తినొచ్చినానని కూడా కొంతమంది చెప్తారు. అర్థం చేసుకోండి. లేదబ్బా,
నువ్వు తిను, మా ఇంట్లో బిడ్స్గానే ఉపయోగం, ఎంతో అన్న తిను నువ్వు అని ఫస్ట్ భోజనం తినిపించి వాళ్ళని మనం బయటకు తీసుకోవాలి డ్రైవర్లు. ఎందుకంటే వాళ్ళ విలువ ఎట్లుంటుందంటే, నేను చెప్పేది ఒక రథం తోలేవాళ్ళు వాళ్ళు. శ్రీకృష్ణుడు ఒక యుద్ధానికి పోయేటప్పుడు శ్రీకృష్ణుడు రథం తోలుతాడు. అర్జునుడు నిలబడితే శ్రీకృష్ణుడు రథం తోలుతాడు. ఈ యుద్ధానికి ముందు నేను ఉంటాను అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అట్లా అంటే డ్రైవర్ పని అనేది దాని గురించి శ్రీకృష్ణునితో ఎందుకు చెప్తున్నాను అంటే, మొదట ఏదన్నా ఇబ్బంది వస్తే ఫస్ట్ డ్రైవర్కి వస్తుంది. దయచేసి తను ఏమి తప్పు చేసినా మనం ఉండం. తను సక్రమంగా తీసుకొచ్చినాడంటే మనతో ఇంటికి తీసుకొస్తాడు. కొంతమందికి తెలుసో తెలియకో వాళ్ళని పోరా ఆడ పనుకోపోరా, ఆడ తినిపోలే, అట్లా దయచేసి వాళ్ళ ఫీల్డ్కి అట్లా మాట్లాడొద్దండి ఎవరు కూడా. కొంతమంది బాగుండే వాళ్ళు చెడిపోయి ఉంటారు. వాళ్ళు ఆ ఫీల్డ్లో వచ్చింటారు, ఏదో చేయాలని చేస్తూ ఉంటారు. వాళ్ళు గప్పట్లో బాగా బతికిండొచ్చు, చెప్పులాపం ఎక్కువ చదువుకొని కూడా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బట్టి డ్రైవింగ్ ఫీల్డ్లోకి పోయిండొచ్చు. రకరకాలు ఉంటాయి. ఒక మనిషి ఒక ఫీల్డ్లో ఉన్నాడంటే వాళ్ళ లైఫ్ అంతే అని దయచేసి ఎప్పుడూ అనుకోవద్దండి. ఆఖరికి బేల్దార్ పని చేసే వాళ్ళైనా నేను చెప్పేది, వాళ్ళు ఆ పనిలో ఉన్నారంటే దాని వెనక ఏదో ఉంటుంది. వాళ్ళకి ఇంటికి జరగకానో, లేకోకుండా పోతే తల్లిదండ్రులు చూసుకోనాలా అనేది అనుకో, లేకోకుండా పోతే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులను చూసుకునే దానికోసమే ఉండాల్సి వస్తుంది. అంతే కదా ఉండే విషయం. ఆ ఫీల్డ్లో వాళ్ళు ఉంటారు. మొదట వాళ్ళకి వాళ్ళ అవసరమేమి, వాళ్ళ అనుకూలమేమి, వాళ్ళ మంచి చెడ్లేమి, ఇంట్లో పిల్లోళ్ళంతా బాగున్నారా, భార్య బిడ్డలంతా బాగున్నారా, భోంచేయప్ప ఫస్ట్. భోంచేసిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఏమన్నా కావాలంటే అడుగు, పర్లేదు, తప్పేం లేదు, అది అడుగు. ఏమన్నా కావాలంటే సరే ఓకే, ఆ టీ తాగు, కాఫీ తాగు, ఇంకేమన్నా కూల్ డ్రింక్ ఏమన్నా తాగు, ఏమన్నా తింటావా తిను. అట్లా డ్రైవింగ్లో మనం పిలుచుకోపోలా. అది ఎట్లుంటుందంటే బాగా ఆలోచన చేయండి. ఒక యంత్రంలాగే మనం మనిషిని కూడా చూస్తే, ఆ యంత్రంకి డీజిల్ అయిపోతే అది స్టాప్ అయిపోతుంది, అంతే కదా. దానికి ఒక బ్రేక్ ప్రాబ్లం వచ్చిందంటే అది నిలిచిపోతుంది, ఒక ఎక్సిలేటర్ ప్రాబ్లం వచ్చిందంటే అది నిలిచిపోతుంది, దాంట్లో ఏమన్నా కరెంటు ప్రాబ్లం ఉంటే లైట్లు ఆరిపోతాయి, అప్పుడు అది స్టాప్ అయిపోతుంది. ఇంకా అది ఆడే. కొంచెం బాగా డీప్గా ఆలోచించండి ఈ విషయం. అదే మనకంటూ మన కోసం అంటూ వచ్చిండేవాడు ఎట్లంటే, వానికి డీజిల్ పెట్రోల్ ఇంకోటి కాదు, ఒక మంచి మనసు ఒకటి మన దగ్గర నుంచి పోయేటప్పుడు తనకు ఒక మంచి మనసులాగా, మనం మంచి మనసులాగా మాట్లాడితే రాత్రింపగలు డ్రైవింగ్ చేస్తాడు. దయచేసి రాత్రింపగలు, అమ్మా వాటికి పోవాలంటే నేను నిద్రపోనమ్మా, నేను భోజనం కూడా తిన్నామా, ఫస్ట్ మీకు ఆడ వదిలేసి మీ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకుని తర్వాత నేను పనుకుంటాను అక్కడ. అట్లా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి ఆలోచన చేయండి. దానికోసం డ్రైవర్ అనే వాళ్ళకి కొద్దిగా విలువ ఇవ్వండి. వాళ్ళ అనుకూలాలకి, వాళ్ళ పరిస్థితులు ఏమి ఫస్ట్ మనకంటూ అన్ని రకాల బాగున్నామంటే వాళ్ళని ఏమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ కనుక్కోండి. ఎందుకంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు కాబట్టి. మీరు ఒక తండ్రి స్థానంలో ఉంటారు. ఒక డ్రైవర్ని పెట్టుకొని మీరు నెలకు జీతం ఇస్తా అన్నారంటే కూడా ఒక తండ్రి స్థానంలో ఉంటారు మీరు. అంటే ఆ కుటుంబ భవిష్యత్తు కూడా నాదే అనేలా ఉంటుందన్నమాట. ఇంటికి పోతానట్లే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారో బాగా ఆలోచించండి విషయం. ఏం చెప్పా వచ్చి ఇప్పుడేనా వచ్చింది అంటారు. అవును ఇప్పుడే వచ్చింది అంటే, సార్ వాళ్ళు ఏమన్నా ఇచ్చిరా? సార్ వాళ్ళు ఆడ పోయింటే నాకు స్వీట్ ఇచ్చిరి, ఆడ తీసుకొని దిగో స్వీట్ తెచ్చినాను, వాళ్ళు ఏదో ఒకటి అట్లా ఇచ్చినారు అంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కూడా అబ్బా సార్ వాళ్ళు పంపించినారంట. అంటే వాళ్ళకి ఒక మనసు, ఒక ఇది అనమాట. తన దగ్గర పనిచేసిన దానికోసము ఒక సంతోషం ఉండాల మనిషికి. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, మనము వాళ్ళని గుర్తించి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఇది పట్టి ఏదో ఒకటి గుర్తింపు.
దానికోసమే నేను ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని నేను దయచేసి చెప్పలేము. ప్రతి ఫీల్డ్లో కూడా ఒక మనిషిని అంటూ మనం ఎంత గౌరవం ఇవ్వాలా. తను లేకపోతే మనం పోలేం కదా. తను లేకుండా పోతే ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకునేది ఎట్లా ఉండే విషయం అంతే కదా. దానికోసం కొద్దిగా ఆలోచన చేయండి. డ్రైవర్ అనే వాళ్ళకి చాలా విలువ ఇవ్వండి. వాళ్ళు మంచి చెడ్డలు ఏమన్నా ఉంటే నువ్వు భోంచేస్తావా, తింటావా, తాగుతావా, నీకు ఇంకా ఏమన్నా కావాలా, బాగా నీ అనుకూలం అనిచ్చి తిని తాగప ఆరాంగా మనం నిదానంగా పదాం, ఏం పర్వాలేదు. కూల్ డ్రింక్ తాగుతావా, టీ తాగుతావా, భోంచేస్తావా, అట్లా. తర్వాత వాటికి పోయిన తర్వాత కూడా మనం ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఆడో ఉంటాడో అని దయచేసి అనుకోవద్దండి. నువ్వు ఇంటికి వచ్చేసి నువ్వు ఇట్లా ఇంట్లో భోంచేసేసి నువ్వు ఈడ పనుకుంటావో లేకుంటే నీ అనుకూలం చూడు అని చెప్పండి. ఎందుకంటే తను ఒక యంత్రంగా మాత్రం చూడొద్దండి దయచేసి. ఒక మిషన్ లాగా మాత్రం చూడొద్దండి. తను ఒక మనిషిలాగా, సొంతం తమ్ముడిలాగా అనుకోండి. ఏం పర్లేదు తమ్ముడు అంటే కూడా. మీ అట్లా మనసులో అనుకోకుంటే ఇంకెవరు అనుకుంటారు నా తమ్ముడు అని. ఉండే విషయం అంతే కదా. నేను సార్ వాళ్ళకి బాడీకి పోతాను అనుకోకుండా నేను అన్నయ్యలకు బాడీకి పోతాను అనే మనసు వాళ్ళలో రావాల. ఆ నమ్మకం. ఎందుకంటే అర్ధరాత్రులు ఎట్లా పరిస్థితులు ఉంటాయో డ్రైవింగ్లో పోతా అంటారు అంతేగాని మనము ఎట్లో మనకి ఏదో తెలియకోకుండా నిద్రపోతాము. కానీ డ్రైవర్ అనేవాళ్ళకి వాళ్ళకి ఎంత ఇది ఉంటుందంటే పాపం నిద్ర వచ్చినా అట్లే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ అంటారు, ఆకలైనా అట్లే డ్రైవింగ్ కొన్ని ప్లేసుల్లో నిలబెట్టకూడదు వెహికల్స్ కూడా. వాళ్ళకి తెలుసు అనమాట ఈ ప్లేస్లో వెహికల్ నిలబెట్టకూడదని. దానికి ఎంత ఇంట్రెస్ట్. మనని వాళ్ళు కాపాడాలంటే వాళ్ళకి మనం మంచి చెడ్డలు చూస్తేనే మనతో వాళ్ళు కాపాడుతారు దయచేసి. అదొకటే ఇంపార్టెంట్ పాయింట్ ఆలోచన చేయండి. దానికి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. డ్రైవర్ అనే వాళ్ళకి విలువ ఇవ్వండి. వాళ్ళకి మీరు నా తమ్ముడు అనండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఎక్కడన్నా ఒక చిన్న బాడీకి పోయినా కూడా వాళ్ళకి ఒక అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండారనేసి వాళ్ళు కాంపిటీషన్లో ఉండారు. పాపం ఒకసారి బాడీలు దొరుకుతాయి, ఒకసారి బాడీలు దొరకవు. ఎన్నో పరిస్థితులు ఉంటాయి, దానిపైనే డిపెండ్ అయి ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు జరగకపోయినా వాళ్ళకి ఏదైనా ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. పాపం వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. చాలా డ్రైవింగ్ ఫీల్డ్ అంటే అసలు చాలా. కొంతమంది అయితే లారీ డ్రైవర్లు పోతా అంటారు కదా, ఎన్ని రోజులు అయింటుందో వాళ్ళు స్నానాలు చేసి, ఎప్పుడు మనస్ఫూర్తిగా నిద్రపోయి ఉంటారు. రాత్రి పగులు బండ్లు తోలి వాళ్ళ ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. నేను ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ అని చెప్పలే. ప్రతి డ్రైవరు వాళ్ళు తోలితేనే ట్రాన్స్పోర్ట్ వస్తుంది, వాళ్ళు తోలితేనే మనకి సరుకులు వస్తాయి, వాళ్ళు తోలితేనే మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు వస్తుంది. ఉండే విషయం అంతే కదా. ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి, బెంగళూరులో సీనాకాయలు ఉన్నాయి. ఇక్కడ మామిడికాయలు తిన్నోళ్ళకి చాలా అయిపోయింది, ఇది వేరే కాయలు కావాలి కదా. ఈ మామిడికాయలు ఎత్తుకుపోయి కొన్ని అక్కడ వేస్తాడో, సీనాకాయలు ఎత్తుకొచ్చి ఇక్కడ వేస్తాడో. ఆ రెండు చేయాలంటే ఎవరు చేయాలా? ఒక డ్రైవింగ్ చేయాలా, ఒక ట్రాన్స్పోర్ట్ చేయాలా. దానికోసం నేను చెప్పేది ఇట్లా విషయాలు. కొద్దిగా బాగా ఆలోచన చేయండి. ఒక మనిషికి బాగా విలువ ఇవ్వండి. ఒక డ్రైవరు అర్థం చేయండి కదా. ఎక్కడ పాపం ఎప్పుడు వాళ్ళ బాగుంటారో, ఎప్పుడు బాగుంటారో, ఎన్నాళ్ళు ఉంటారో ఏం లేదు. ఒక్క క్షణంలో మనిషి జీవితం ఎక్కడెక్కడ అయిపోతుందో. కానీ ఉండేంతవరకు వాళ్ళని మనం బాగా ఒక తమ్ముడిలాగా చూసుకోవాలనేదే నాకు తెలిసిన విషయము. మనం ఏ మనిషిని కూడా మనము తీసేయకూడదు. వాడిని ఒక మనిషి అభిమానిస్తాడు మా అన్న అంటే ఆ అభిమానాన్ని మనం అట్లే పట్టుకోవాలి. అభిమానాన్ని మనం వదిలేయకూడదు. మన అవసరం అయిపోయింది మనతో ఎప్పుడో పని అని అనుకోకూడదు. దయచేసి వాళ్ళని గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్ అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. నిద్ర కానీ, ఆకలి కానీ, పండగ కానీ, పాడ్యం కానీ, వాన కానీ, గాలి కానీ, చలి కానీ, రకరకాలు. వాళ్ళని కొద్దిగా అర్థం చేసుకోండి. ఏదో మనం ఏమీ లేదు, మనిషిగా చూసి వాళ్ళని అభిమానంగా మాట్లాడి చిన్నగా మనకు చేత అయినంత వాళ్ళకి యోగక్షేమాలు చూడాలనేది ఒక ఆలోచన. డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వాళ్ళు మాకు బాగా చూసినారు అనేది మీరు కూడా మర్చిపోకూడదు. మాకు సామలు చూసిండారు, అన్నయ్యలు చూసిండారు, సారోలు చూసిండారు, బాగా చూసిండారని మీరు కూడా అది కృతజ్ఞతలు గుర్తు పెట్టుకోవాలి దయచేసి. ఒక పక్క కాదు, రెండు పక్కల ఒకే బ్యాలెన్స్ ఉండాలి లైఫ్లో.
ఇక్కడ 50 ఇక్కడ 50 ఖచ్చితంగా ఉండాలా. ఇక్కడ 30 ఇక్కడ 70 అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. లైఫ్ అనేది ఒక పర్ఫెక్ట్గా ఉండాలి. దానికోసమే చెప్పేది. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ చాలా విలువైంది. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటమాడే అట్లా ఒక ఆట ఉన్నట్లా ఇది. ఎప్పుడు ఈ ప్రాణాలకి విలువ ఉంటుందో, ఎప్పుడు ఏమైనా చెప్పే ఒక సెకండ్లో చెప్పేకొచ్చేది పాపం. కానీ వాళ్ళపైన కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. దానికోసం నేను చెప్పేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బెల్ బటన్ నొక్కండి. బెల్ బటన్ నొక్కితే మీకు నేను చేసిన ప్రతి వీడియోలు మీకు వస్తాయి. ప్రతి ఒక్కటి మంచి మార్గానే ఉంటాయి. పిల్లలకి, తల్లిదండ్రులకి, భార్య బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఛానల్లోనే ఉపయోగపడే సబ్జెక్టులే ఇవన్నీ. మీ నుంచి ఒక ఎంతమందికి అయితే అంతమందికి మూవ్ చేయండి. మీ నుంచి ఇంకా సాధ్యమైనంత జనాల్ని చూసి అట్లా చేయండి. ప్రతి ఒక్కరు ఒక మార్పు తెచ్చుకోండి. ఒక మనిషికి విలువ కాపాడుకోండి. ఒక రామాయణం చూడండి, ఒక మహాభారతం చూడండి, ఒక భగవద్గీత చూడండి. అది కూడా పిల్లలకు కూడా నేర్పించండి. వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారు. దీన్ని ఎందుకు ప్రతి వీడియోకి రామాయణము, మహాభారతం, భగవద్గీత అంటే దాంట్లో ఏదన్నా ఒకటి తీసుకొని నువ్వు చదివినావు, ఒకటి తీసుకొని తెలుసుకున్నావా, నీ జీవితంలో చాలా వరకు ఆ మబ్బు వెళ్ళిపోయి వెలుగు వస్తుంది. అదొక్కదానికే నేను చెప్పేది. ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు అందరూ నలుగురికి ఉపయోగపడే పనులు చేయండి. ఇటువంటి పనులే నలుగురికి ఉపయోగపడే పనులు చేయండి. ప్రతి ఒక్కరు మారండి, బాగుండండి. ప్రతి ఒక్కరు మనిషికి విలువేయండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరినీ సల్ల కాపాడ తండ్రి. గోవింద గోవింద గోవింద.